ఫర్టిలైజర్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి గత ఒక సంవత్సరం సుమారుగా వాళ్ళు ఒక కొత్త సిస్టమ్స్ మీద పనిచేశారు. సో ఆ సిస్టమ్ అంటే ఎట్లా ఉంటుంది, ఫర్టిలైజర్ అవైలబిలిటీ కరెక్ట్గా అవైలబుల్ చేయాలి. ఒకటి, ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది, తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది, ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్తో ఒక ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, దాట్ ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోటా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోటా బట్టి మీరు ఆ సీజన్లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఫోడర్ నేను ఉత్పత్తి చేస్తున్నాను, నాకు ఒక ఏకర్ భూమి ఉంది. సో నాకు 3 బ్యాగ్స్ వరకు ఎలిజిబిలిటీ. ఈ 3 బ్యాగ్స్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బ్యాగ్ తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు, ఇంకొక నెల తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకోవచ్చు. సో ఒక రైతులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి కోసం అంటే ఇది మీ కోట, ఇది సైంటిఫిక్గా మనం కనుక్కుంటున్నాము దట్ మీకు ఇది అవసరం ఉంటుంది, మీరు ఇప్పుడే తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, ఒక నెల తర్వాత తీసుకోవచ్చు. సో ఈ సిస్టంలో ఏమవుతుంది, ఈ పంట డేటాతో ఇంటిగ్రేట్ చేసి ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ అథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు. టేక్ అన్ ఎగ్జాంపుల్, గత సంవత్సరం చూస్తే కొంతమంది ఫార్మర్స్ పెద్ద పంజాని నుంచి, పలంనేరు నుంచి పొంగనూరుకి వెళ్తారు, అక్కడి నుంచి ఫర్టిలైజర్ తీసుకుంటారు. మళ్ళీ పెద్ద పంజానీలో పలంనేరులో అవైలబుల్ ఉంటే అప్పుడు కూడా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, చిన్న రైతులకి, కౌలు రైతులకి ఫర్టిలైజర్ అవైలబిలిటీ ఉండదు, షార్టేజ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుంది, ప్రతి ఒక్క ఫార్మర్ ఒక అకౌంట్, ఒక కోటా ఫిక్స్ చేస్తున్నాను ముందు నుంచి. ఆ కోటా ఫిక్స్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ సిస్టంలో కొంచెం ఇంకా ఇంప్రూవ్డ్ సిస్టమ్. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, కొంతమంది ఫార్మర్స్ సపోజ్ ఈ పంటలో కవర్ కాకపోతే, సరే సార్ నేను చేస్తున్నాను, నేను 50 సెంట్ నాకు ఉంది, నాకు ఈ పంటలు నేను నమోదు కాలేదు ఒక టెక్నికల్ కారణంతో. అప్పుడు వాళ్ళు ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి, ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి, అక్కడ ఒక ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ ఆప్షన్లోనే ప్రతి ఒక్క ఆర్ఎస్కేకి ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాట్ మీరు ఆ ఫార్మర్స్ ఇంటిగ్రేట్ చేయాలి. ఆ ఫార్మర్స్ ఇంటిగ్రేట్ అయితే ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసారి ఏమవుతుంది, రెవెన్యూ రికార్డ్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే నా పేరు వెబ్లైన్లో లేదు ఒక కారణం వల్ల, ఆర్ సపోజ్ ఒక డిస్ప్యూట్ ఉంది, అదే ఆ ఫార్మర్ అంటే నాన్ వెబ్లైన్ డేటా. అప్పుడు కూడా ఏమవుతుంది, ఆ ఫార్మర్ ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ పంటలో వెబ్లైన్ మ్యాండేటరీ కాదు, ఈ పంటలు వెబ్లైన్ మ్యాండేటరీ కాదు. అప్పుడు కూడా ఫార్మర్ ఆర్ఎస్కే దగ్గరికి వెళ్ళి ఈ పంటలో నమోదు చేస్తే ఇమీడియట్గా వాళ్ళు కూడా ఫర్టిలైజర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఒక ఫార్మర్ మిగలకూడదు, ప్లస్ ఒక ఇన్జెన్యున్ వ్యక్తి ఈ సిస్టంలో రాకూడదు. ఈ 2 ఆబ్జెక్టివ్తో స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్లో చూస్తే సుమారుగా ఒక హిస్టారికల్ అనాలిసిస్ చూస్తే ఒక 20,000 మెట్రిక్ టన్ వరకు మన చిత్తూరు జిల్లాలో రిక్వైర్మెంట్ ఉంటుంది. 20,000 మెట్రిక్ టన్. ఈ 20,000 మెట్రిక్ టన్లో ఇప్పటి వరకు చూస్తే మన జిల్లాలో 7,000 మెట్రిక్ టన్ ఆల్రెడీ అవైలబుల్గానే ఉంది. డిమాండ్ కొంచెం తక్కువ, రెయిన్ఫాల్ కొంచెం తక్కువ పడింది, ఇప్పుడు డిమాండ్ తక్కువ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా 5,000 మెట్రిక్ టన్ రైతులు కొనగలిగారు, పర్చేస్ చేయగలిగారు. ఒక 19,000 రైతులు, ఈ నోట్స్ నేను మీకు ఇస్తాను, 19,422. ఇది ఒథెంటికేటెడ్ డేటా, అంటే ఓటీపీ కానీ బయోమెట్రిక్ కానీ తీసుకున్నారు, ఆల్రెడీ రైతులు తీసుకున్నారు. సో ఎప్పుడైనా రైతులకి కావాలంటే రైతులు ఇమీడియట్గా ఎక్కడైనా వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్టిలైజర్, యూరియా కానీ డిఏపి కానీ ఒకటి ఆర్ఎస్కే స్థాయిలో పెట్టడం జరిగింది, అగ్రికల్చర్ సొసైటీస్ స్థాయిలో పెట్టడం జరిగింది, మార్కెట్ ద్వారా ఎఫ్పిఓ స్థాయి పెట్టడం జరిగింది, ఇంకా కాకుండా ప్రైవేట్ డీలర్ స్థాయి కూడా పెట్టడం జరిగింది.
ఈ 4 చోట పెట్టడం జరిగినాయి. అండ్ రైతులకి ఒక అవగాహన ఉంది, ఇది నా కోట, ఆ కోట బట్టి ఇప్పుడు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు. ఈరోజు తీసుకుంటే సపోజ్ నేను మొత్తం తీసుకుంటే దెన్ అతని బాధ్యత రైతులకి దట్ నేను ఆ సీజన్ బట్టి నేను చూసుకోవాలి. టేక్ అన్ ఎగ్జాంపుల్ ప్యాడీ రైతులకి ఒక 2 బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫోడర్ రైట్స్ మన జిల్లాలో సుమారుగా 15,000 ఎకరాల పైన ఫోడర్ ఉంటుంది, ఎందుకంటే ఆవుల పాపులేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ 3 బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మ్యాంగో ఫార్మర్స్ కూడా జనరల్గా మ్యాంగోలో తక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, కానీ మ్యాంగో ఫార్మర్స్ కూడా 1 ఎకర్ బట్టి 1 కేజీ ఇవ్వడం జరిగింది. సో దాట్ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు, ఎవరికి బేసిక్లీ ఆ ఫర్టిలైజర్ కానీ యూరియా కానీ అవైలబిలిటీ ఉండాలి. సో ఈ ఉద్దేశంతో ఈ కొత్త సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ కొత్త సిస్టంలో APAIMS ఒక యాప్ ద్వారా, ఒక సిస్టమ్ ద్వారా చేయడం జరుగుతుంది. దీంట్లో బోత్ ఈ పంట డేటా మరియు OTP ప్లస్ బయోమెట్రిక్ ఈ 2 సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడం జరిగినాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రతి చోట దాట్ ఎందుకు ఈ అన్నదాత సుఖీభావాలో మిస్యూజ్ జరగట్లేదు అంటే ఒక రైతులకి ఒక్కసారి వెళ్తుంది, తల్లికి ఏమన్నా చూస్తే ఎందుకు మిస్యూజ్ జరగట్లేదు, బికాజ్ ఒక ఫ్యామిలీకి ఒక్కసారి సబ్సిడీ వెళ్తుంది. సో ఇది కూడా సబ్సిడీ, యాక్చువల్గా చూస్తే యూరియా కూడా ఒక సబ్సిడీ ప్రోడక్ట్. అండ్ కొన్ని సందర్భంగా గతంలో వచ్చినాయి చిన్న రైతులు మిగిలిపోతారు, చిన్న రైతులకి అవకాశం దొరకట్లేదు, పెద్ద రైతులు తీసుకువెళ్ళిపోతున్నారు. అటువంటి సందర్భంగా మనం చూసాం. కానీ ఇప్పుడు అందరికీ ఇది బేసిక్లీ ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా కాకుండా కొంతసారి ఏమవుతుందంటే కొంతమంది రైతులు బయట ఉంటారు, సపోజ్ వేరే ప్రాంతంలో ఉంటారు, విదేశంలో ఉంటారు, కానీ భూమిలో కల్టివేషన్ ఎవరు చేస్తారు, ఒక కౌలు రైతులు చేస్తారు, ఒక కల్టివేటర్ చేస్తారు. అప్పుడు పరిస్థితి ఏమిటి, అప్పుడు ఆ కౌలు రైతులు కూడా వెళ్ళొచ్చు, కల్టివేటర్ కూడా వెళ్ళొచ్చు, కానీ OTP ఆ రైతులకి వెళ్తుంది. అక్కడ కోఆర్డినేట్ చేసేస్తే OTP చెప్పగలిగితే ఇమీడియట్గా ఆ రైతులకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎవరికి డినైల్ చేయట్లేదు, సార్ నేను నా దగ్గర భూమి రికార్డ్స్ లేదు, కానీ నేను ఒక 10 సంవత్సరం నుంచి భూమిలో కల్టివేట్ చేస్తున్నాను, నా పరిస్థితి ఏమిటి, ఎస్ మీరు కూడా రావచ్చు, మీరు కూడా తీసుకోవచ్చు. ఎవరు ఓనర్ ఉంటారు, ఎవరు వాళ్ళు OTP చెప్పాలి. సో ఓనర్ కానీ కల్టివేటర్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. సో ఒక భూమిలో పంట ఉంటే ఆ భూమి సంబంధించి ఫర్టిలైజర్ ఇచ్చిన బాధ్యత ప్రభుత్వంకి. సో ఇది పరంగా మనం ముందుకు వెళ్తున్నాము. సో గత 2 నెలల నుంచి ఇది వేగంగా సేల్స్ జరుగుతున్నాయి. గతంలో ఏప్రిల్లోనే మేలో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అప్పుడు గవర్నమెంట్ ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేసేసి ముందుకు వెళ్ళింది. తర్వాత కొన్ని రైతుల నుంచి కూడా సజెషన్స్ వచ్చినాయి, సార్ మీరు ఫోడర్ క్వాంటిటీ పెంచేయండి, అప్పుడు ఇది పెంచడం జరిగింది. సో ఇది ఈ సంవత్సరం ఈ పద్ధతి పరంగా వెళ్తాము. అండ్ ఎప్పుడైనా ఏమైనా రైతులకి ఇబ్బంది వస్తే, ఇప్పుడు పీక్ సీజన్ కాలేదు కాబట్టి ఆగస్టు చివరి సెప్టెంబర్లో మనకి పీక్ సీజన్ వస్తుంది, అప్పుడు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తాము. ఆ కంట్రోల్ రూమ్లో రైతులకి ఏమైనా ఇబ్బంది వస్తే మనం ఆ పరిష్కారం చేస్తాము. సో ఫీడ్బ్యాక్స్ అంటే ఏమేమి వస్తున్నాయి మనకి, కొన్నిసారి సార్ OTPలో రావడానికి సమస్య ఉంటుంది, అప్పుడు మనం బయోమెట్రిక్స్ కూడా ఇన్స్టాల్ చేసేసాము. సో బయోమెట్రిక్స్ ద్వారా చేసుకోవచ్చు. కొన్ని సందర్భంగా అంటే ఈ ప్రైవేట్ డీలర్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు ఎక్కువ రూపాయలు తీసుకుంటున్నారు. అప్పుడు అటువంటి ప్రైవేట్ డీలర్స్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, మీకు షో కోర్స్ నోటీస్ వెళ్ళొచ్చు, ప్రభుత్వం ఇచ్చిన ప్రైస్ పరంగానే మీరు వెళ్ళాలి, ఎందుకంటే ఇది ప్రాఫిట్ బిజినెస్ కాబట్టి ఇది నడిపించడం లేదు, ఇది ఒక సోషల్ వెల్ఫేర్ పద్ధతి పరంగా వెళ్తున్నాము. సో ఈ 2 సమస్య వేరే జిల్లాలో వచ్చినాయి. ఇప్పుడు మన జిల్లాలో అటువంటి కంప్లైంట్స్ రాలేదు, కానీ రావచ్చు, అప్పుడు మనం చర్యలు కూడా తీసుకుంటాము. సో 19,000 మెట్రిక్ టన్ రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గర ఆల్రెడీ 7,000 మెట్రిక్ టన్ పొజిషన్ చేయడం జరిగింది. ఇది ప్రతి వీక్ ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటున్నాము. సో వీక్లీ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ పొజిషనింగ్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ జనవరి నుంచి కొంచెం ఫర్టిలైజర్ సప్లై పెంచగలిగాము, ఎందుకంటే నెగటివ్ న్యూస్ కూడా వచ్చినాయి, కానీ తక్కువ వచ్చినాయి. సో కొంచెం సప్లై కూడా పెంచగలిగాము. అండ్ ఈ ఫర్టిలైజర్స్ ఈ ఖరీఫ్ సీజన్లో సప్లై సైడ్ మీద కూడా పనిచేస్తాము. సో ఇది ఒక ఇంపార్టెంట్ సిస్టమ్. ఇంకా కాకుండా APIMS ఒక యాప్ కూడా ఉంది, ఇది ప్రతి రైతుల ఫోన్లో ఇన్స్టాల్ చేస్తున్నాము, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో ఏమిటి, ఈ యాప్లో మీకు రెయిన్ఫాల్ ఎప్పుడు పడుతుంది, ప్లస్ సిచ్యువేషన్ ఏమిటి, టెంపరేచర్ సిచ్యువేషన్ ఏమిటి,
డ్రై సీజన్స్, రెయిన్ఫాల్ సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఈవెన్ మీరు సోయిల్